లాల్ దర్వాజా సింహవాహిని ఉత్సవాల్లో బండి సంజయ్ హాట్ కామెంట్స్. పాత బస్తీ వదిలి వెళ్లిన ప్రజలంతా తిరిగి రావాలని పిలుపు. వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని వ్యాఖ్య. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఆలయాలకు అధికంగా నిధులిస్తామని వెల్లడి. ఎస్ఆర్ఎస్పీ కాలువకు నీరు వదిలి వరంగల్ జిల్లా రైతులను ఆదుకోవాలన్న ఎర్రబెల్లి. 5 రోజుల్లో చేయని పక్షంలో రేవంత్ ఇంటి ముందు ధర్నా చేస్తానని హెచ్చరిక. బీఆర్ఎస్ పాలనలో రైతులకు సమయానికి సాగునీరు అందించామని వెల్లడి. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అక్రమమన్న సీదిరి అప్పలరాజు. లిక్కర్ షాపులు ప్రభుత్వమే నడిపిందన్న మాజీ మంత్రి. స్కామ్ జరగటానికి అవకాశం లేదని కామెంట్. చంద్రబాబుకు తెలిసిన పెద్ద రాజకీయ విద్య డైవర్షన్ అని విమర్శ. లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అరెస్టును స్వాగతిస్తున్నాం. దేశంలో ఎక్కడా జరగని రీతిలో కుంభకోణం జరిగిందన్న ఏపీ బీజేపీ చీఫ్. ఆల్ పార్టీ మీటింగ్లో పెహల్గాం ఉగ్రదాడిపై చర్చ జరిగింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్ఐఆర్పై చర్చించామన్న సిపిఐ రాజా. అన్ని పార్టీలు దీనిని వ్యతిరేకించాయని వెల్లడి. బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న ప్రశాంత్ కిషోర్. లాలు, నితీష్, మోడీ నుంచి విముక్తి పొందాలని కోరుకుంటున్నారని వ్యాఖ్య. బీజేపీ నేతలపై మండిపడ్డ సిద్ధరామయ్య. నాకు డీకే శివకుమార్ మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని ఫైర్. అందుకే అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపాటు. రాజకీయ ప్రయోజనం పొందాలన్న వారి కల కలగానే ఉంటుందని కామెంట్. బెంగళూరు విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టివేత. 40 కోట్ల విలువైన 4 కిలోల కొకైన్ స్వాధీనం. మ్యాగజైన్స్లో తెల్లటి పౌడర్ రూపంలో కొకైన్ గుర్తింపు. ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్న డిఆర్ఐ. ప్రకాశం జిల్లా దర్శిలో భారీ వర్షం. ఉరుములు మెరుపులతో వానలు. జలమయమైన రహదారులు. ఒడిషా పూరిలో బాలికకు నిప్పు పెట్టిన ఘటనలో దర్యాప్తు. ఘటనా స్థలాన్ని సందర్శించిన డీజీపీ వైబీ ఖురానియా. విశాఖలో 100 కోట్లు సేకరించి బోర్డు తిప్పేసిన మ్యాక్స్. సంస్థ డైరెక్టర్లు, ఉద్యోగులు అరెస్ట్. 14 రోజుల రిమాండ్. ప్రధాన నిందితుడు విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి శివ భాగ్యారావు కోసం గాలింపు. నేషనల్ హైవేలపై టోల్ ప్లాజాల వద్ద ఆగస్టు నుంచి వార్షిక పాస్ విధానం. మార్గదర్శకాలు విడుదల చేసిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. 3000 వార్షిక పాస్తో టోల్ ప్లాజాలపై 200 ట్రిప్పులు తిరిగేందుకు అవకాశం. ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్. 6 మావోయిస్టులు హతం. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం. అబూజ్మడ్ అడవుల్లో బీఎస్ఎఫ్, డీఆర్జీ, ఎస్టీఎఫ్ జాయింట్ ఆపరేషన్.